Hey guys, welcome back to my channel Explore with Anuniki. So మేమైతే డార్జిలింగ్ సిల్గురి రైల్వే స్టేషన్ నుండి కోల్కతా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. ఎర్లీ మార్నింగ్ మాకైతే 8 అలా అవుతుంది. సో మేమైతే ఎర్లీగా ప్రియర్గా ఏ రూమ్ అయితే బుక్ చేసుకోలేదు. సో రైల్వే స్టేషన్ బయటకు వచ్చి నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఓలా బుక్ చేసుకుందామా లేకపోతే ఏదైనా ఆటో మాట్లాడదామా అని. ఫైనల్లీ ఆటో పర్సన్ అయితే మాకు ఒక 2-3 హోటల్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. సో ఆ హోటల్స్ దగ్గరికి వెళ్తే మాకు వెల్నెస్ అన్న హోటల్ దగ్గర అయితే మేము చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మేము స్కూటీ రెంటల్ హైర్ చేసుకోవడానికి వెళ్తున్నాము. మేము స్కూటీ హైర్ చేసుకున్నాము 600 పర్ డే అండ్ సిటీ బైక్ రెంటల్స్ ఇన్ కోల్కతా. Guys, we are at Kali Mata temple in Kolkata. వచ్చాం ఇప్పుడే చూడండి. ఎర్లీ మార్నింగ్ కాళీమాత టెంపుల్కి వెళ్తే క్రౌడ్ అయితే నార్మల్గా ఉండదండి. ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచే స్ట్రీట్ ఎండింగ్ దాటి కూడా లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి స్పెషల్ టికెట్స్ అన్నవి ఏంటి ఉండవదు, డైరెక్ట్గా వెళ్ళడానికి కూడా అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే బయట పండిట్స్ ఉంటారన్నమాట, అంటే పంతులు. సో వాళ్ళు ఏం చెప్తారంటే పర్ హెడ్ ఎంత కావాలి, 200, 300, 500, 1000 రూపీస్ కూడా తీసుకుంటారు. క్రౌడ్ బట్టి తీసుకొని మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే తీసుకెళ్తారన్నమాట. ప్రస్తుతానికి దర్శనం అయితే అయిపోయింది, కానీ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ క్రౌడ్లో మనం తోసుకొని వెళ్ళాలంటే నిజంగా డబ్బులు ఇచ్చి కొట్టించుకున్నట్టుంది మా పరిస్థితి. ఎనీవేస్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. దర్శనం అయింది అంటే ఇక్కడ టికెట్లు కట్ట రేట్ ఉందో మాట డైరెక్ట్ లైన్ కట్టియాలి, లేకపోతే బ్లాక్లో వెళ్ళిపోవాలి. మేము బ్లాక్లో 200 కట్టి డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటాం చూడు. అలాగా నీట్గా 200 ఇస్తే లైన్లోకి తోస్తాడు మధ్యన గేట్ దగ్గర. ఆ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళి ఫుల్ మసాజ్ చేసుకొని అలా దేవుడి దర్శనం చేసుకొని వచ్చాము. సెకండ్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి విక్టోరియన్ మెమోరియల్. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్ అయితే తీసుకున్నారు. అండ్ పార్కింగ్కి వచ్చేసి 1 బైక్కి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. సో కొంచెం కాస్ట్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా మనకి విక్టోరియన్ మెమోరియల్లో కూడా లైన్ అయితే చాలా పెద్దది ఉంది, కానీ ఉమెన్స్ లైన్ అయితే చిన్నదే ఉంది. వీళ్ళందరూ ఉమెన్స్ కలిపి ఒక లైన్లో కట్టేస్తున్నారు, కానీ నేను సపరేట్గా ఉమెన్స్ లైన్లోకి వెళ్ళి తీసుకుంటే నాకు బేనే అయిపోయింది. టికెట్ తీసుకున్న తర్వాత మనం లైన్లో వెయిట్ చేస్తే మన బ్యాగ్స్ ఇవన్నీ చెక్ చేసి మనల్ని లోపలికి అయితే పంపిస్తారు అన్నమాట. ఎడ్వర్డ్స్ 7 రెక్స్ ఇంపిరేటర్. Hero? No. Come this side. We'll take picture. లోపల కూడా వెళ్ళచ్చు మనం. ఓ సి ఎంత క్రౌడ్ ఉందో చూడు. అది లైట్లు వేసాక అది నీడ వాటర్లో కనిపిస్తుంది తెలుసా. నేను ఈ ప్లేస్కి రావడం ఇది సెకండ్ టైం అండి. నేను చిన్నప్పుడు అంటే మ్యాక్సిమం 11th or 12th ఇంటర్ ఆర్ 10thలో ఉన్నప్పుడు ఆ టైంలోనే నేనైతే ఈ విక్టోరియన్ మెమోరియల్ని విజిట్ చేశాను అనమాట. అప్పుడు ఈవినింగ్ విజిట్ చేసాం మేము. సో లైటింగ్స్ అయ్యి ఉండి ఆ లైటింగ్స్ వచ్చేసి ఫోకస్ లైట్స్ ఉంటాయి కదా, ఫోకస్ లైట్స్ పెట్టేసి ఈ మొత్తం లైటింగ్ మొత్తం అక్కడ ఉన్న అటు ఇటు వాటర్ ఉంటుంది అన్నమాట. ఆ వాటర్లోని దీని నీడైతే కనిపిస్తుంది అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే. సో మేమైతే అలా చుట్టూ ఒక రౌండ్ వేసుకొని ఎక్కడ బాగుంటే అక్కడ మంచిగా పిక్చర్స్ తీసుకొని. ఈ ప్లేస్ వచ్చేసి కోల్కతాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్నిక్ స్పాట్ అన్నమాట. అంటే స్కూల్ పిల్లలు కూడా వస్తారు ఈ ప్లేస్కి, అండ్ ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తాయి. చాలాసేపు ఆ గార్డెన్ అండ్ ఫౌంటైన్స్ దగ్గరే చాలామంది ఉంటారు. మ్యాక్సిమం చాలామంది లోపలికి అయితే వెళ్ళరు. లోపలికి వెళ్ళినా కూడా కొంచెం చర్చ్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది.
కదా వెళ్దాం. లైన్ కట్టాం గైస్. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి సెయింట్ పాల్ చర్చ్ మాట. సో ఈ చర్చ్ వచ్చేసి చాలా పెద్దది ఉంది, కానీ వీళ్ళైతే మాకు వీడియోస్ తీసుకోవడానికి ఎలా అయితే చేయలేదు. సో లోపలైతే నార్మల్గా చిన్న వీడియో అయితే తీసుకున్నాను. దాని తర్వాత బయట ఫొటోస్ తీసుకొని మేమైతే వచ్చేసాం బయటికి. అండ్ ఈ చర్చ్కి ఎంట్రీ ఫీజు వచ్చేసి 25 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ లోపల ఎలా ఉందంటే చూడండి, హ్యారీ పాటర్ మూవీలో ఎట్లుంటుంది సేమ్ అట్లా ఆ ఫీల్ అయితే వచ్చింది మాకు. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం 1 hour రెస్ట్ తీసుకొని మేమైతే దక్షిణేశ్వర్ వెళ్దామని ఎక్స్ప్లెండెడ్ అనే ఒక ఇది ఉంటుంది అన్నమాట, మెట్రో స్టేషన్. ఆ మెట్రో స్టేషన్ నుంచి మనకి డైరెక్ట్గా దక్షిణేశ్వర్ టెంపుల్కి డైరెక్ట్గా మెట్రో అయితే ఉంటుంది. మనం బండి మీద వెళ్దాం అనుకుంటే చాలా టైం అయితే 2 hours అయితే చూపిస్తుంది బండి మీద. సో ఇదైతే 1/2 hourలో తీసుకెళ్ళిపోద్ది అని పెద్దగా కష్టపడక్కర్లేదు కదా అని మేము కూడా దక్షిణేశ్వర్ వెళ్ళడానికి ఎక్స్ప్లెండెడ్ అన్న మెట్రో స్టేషన్ నుంచి దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. మాకు కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పర్ హెడ్ అయితే పడింది. సో ఇది వచ్చేసి దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్ నుంచి దక్షిణేశ్వర్కి వెళ్ళే దారి మధ్యలోని మనకి ఇలాగా మల్టిపుల్ షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అందరూ ఫ్లవర్స్ తీసుకోండి కానీ లేకపోతే కోకోనట్స్ తీసుకోండి అని చెప్పి అడుగుతుంటారు. సో నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా దక్షిణేశ్వర్ టెంపుల్ అయితే మనం చూస్తామన్నమాట. మెట్రో స్టేషన్ దిగిన తర్వాత మనకి ఆర్చ్ అయితే కనిపిస్తుంది. సో మేమైతే లైన్ చాలా పెద్దది ఉంది, కానీ తప్పదు కదా మరి వచ్చిన తర్వాత టెంపుల్ చూడాలి కదా అని చెప్పి లైన్ అయితే కట్టడానికి వెళ్ళాము. సేమ్ యాజ్ యూజువల్ మనకి కాళీమాత టెంపుల్ లాగా ఈ టెంపుల్ దగ్గర కూడా మనకి స్పెషల్ టికెట్స్ అయితే ఏముండదు. సింగిల్ లైన్ ఉంటుంది, ఆ లైన్ పట్టుకొని వెళ్ళిపోవడమే. కానీ అక్కడ పండిట్స్ ఉంటారు లైన్లోకి తీసుకెళ్ళడానికి అట్లా. కానీ ఇక్కడ అది కూడా లేదు. మనం ఎవరైనా మనం లైన్ కట్టేసే వెళ్ళాలి. మాకు లైన్ చూస్తే అక్కడ ఆ కారిడార్ దాటి బయటికి షాప్స్ అవి ఉన్నాయి బ్యాక్ సైడ్. ఆ బ్యాక్ సైడ్ నుంచి మేము లైన్ అయితే కట్టాము. సో అక్కడి నుంచి మెల్లగా నడుచుకొని వచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ వాటర్ బాటిల్ ఒక్కటే అలౌ చేస్తున్నారు, డ్రింక్స్ అలౌ చేయట్లేదు. లేకపోతే ఏమైనా బాదం మిల్క్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివి ఏమీ అలౌ చేయట్లేదు. బాటిల్ ప్లాస్టిక్, మోస్ట్ ప్రాబబ్లీ ప్లాస్టిక్ అయితే వాళ్ళు అలౌ చేయట్లేదు. వాటర్ బాటిల్ కూడా 2-3 దగ్గర తీసేసుకున్నట్టున్నారు వాళ్ళు. మేమైతే పట్టుకెళ్ళలేదు ఏమీనా. మేము ఏంటది బ్యాగ్స్ అన్నీ లాకర్లో పెట్టేసుకొని, స్లిప్పర్స్ కూడా లాకర్లో పెట్టేసుకొని, ఫోన్స్ కూడా లాకర్ అవైలబిలిటీ అయితే ఉంది. ఇక్కడ మనకి ఫ్రీ లాకర్ అవైలబిలిటీ ఉంటుంది. అన్నీ లాకర్లోనే పెట్టేసి వెళ్ళిపోయామాట మేము. సో మాకు దర్శనం టైం వచ్చేసి మాకు 2 hours 1.5 hour అలా పట్టింది ఓన్లీ లైన్లో ఉండడానికి.
లోపలికి వెళ్ళిన తర్వాత మనకి మల్టిపుల్ లైన్స్ అయితే ఉంటాయి. అంటే దేవి విగ్రహం ఎలాగ ఉంటే దేవికి 3 sides, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ వ్యూస్ అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. సో మాకు తెలీదు ఎటు సైడ్ వెళ్తే ఏ వ్యూ కనబడుస్తుందా అని. మేము ఏ లైన్ షార్ట్గా ఉందని చూసుకొని ఆ లైన్లోనైతే కాసాము. మాకైతే దేవి లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే కనబడింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి మనకి కోనేరు అయితే కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ గంగా మాట. ఇక్కడ వీళ్ళందరూ స్నానం చేసుకొని దర్శనంకి అయితే వెళ్తున్నారు. సో మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ ఉందని ఎవరో చెప్తే మేమైతే ఇటు సైడ్ వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మనకి బ్రిడ్జ్ అయితే రైల్వే బ్రిడ్జ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో అండ్ అక్కడ స్నానాలు చేయడానికి వాళ్ళకి ఫెసిలిటీస్ అయితే ఉమెన్కి అయితే ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. కానీ మ్యాక్సిమం ఆ వేలోనే చాలామంది మెన్స్ వీళ్ళందరూ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసుకుంటున్నారు. బట్ అది చాలా పెద్ద ప్లేస్ అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్రౌడ్ కూడా ఉంది అక్కడే. సో మేమైతే ఇవన్నీ చూసుకొని బయటకైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఈ టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ 2 దాంట్లో మధ్యన కనిపించేది అసలైన టెంపుల్ అన్నమాట. అందులోనే కాళీమాత విగ్రహం అయితే ఉంటుంది. అండ్ ఈ బయట టెంపుల్స్ వచ్చేసి ఇవన్నీ వేరే వేరే అవతారాలు ఉంటాయి కదా, అవతారాలు కొన్ని ఉన్న టెంపుల్స్. సో లోపలికైతే ఫోన్స్ అలౌ చేయలేదు కాబట్టి నేనైతే బయట నుంచి చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. సో కొంచెం ముందుకెళ్తే మనకి షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. కానీ అక్కడ నాకేం పెద్దగా కనిపించలేదు. ఓన్లీ పూజా ఐటమ్స్, పూజా సామాగ్రి కావాల్సిన ఐటమ్స్ మాత్రమే అక్కడ సెల్ చేస్తున్నారు. సో అది మాట దక్షిణేశ్వర్ టెంపుల్ కోసం. మాకు ఓవరాల్ దక్షిణేశ్వర్ వచ్చేసి దర్శనం లైన్ ఓన్లీ 1.5 hours పట్టింది. దర్శనం మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత లైన్ కట్టాలి కాబట్టి అది ఇంకో 1/2 hour or 1 hour 45 minutes దగ్గర పట్టింది. మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల టెంపుల్స్ చూడడానికి అదో 1/2 hour పట్టింది. మొత్తం 3 hours దర్శనం కంప్లీట్ అవ్వడానికి. మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ వెళ్ళడానికి మాకు ఇంకో 1 hour అయితే పట్టింది. సో అలా ఈవినింగ్ మొత్తం మేము అలా దక్షిణేశ్వర్కి ఒక హాఫ్ డే 4 to 5 hours అయితే అలా దక్షిణేశ్వర్కి ఇచ్చేయాలన్నమాట. ఎందుకంటే ఇది సిటీకి చాలా దూరంగా ఉంటుంది, వెళ్ళడానికి కూడా కొంచెం కష్టమే. అండ్ బై మెట్రో ఓన్లీ మనకి 30 to 45 minutes టైం అయితే పడుతుంది వెళ్ళడానికి. బై రోడ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, 2 hours 2.5 hours ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మోస్ట్ ప్రాబబ్లీ మెట్రోనే చూస్ చేసుకోండి మీరు కూడా. అండ్ ఇది వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్. ఇది అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ మెట్రో స్టేషన్ ఎక్కి మళ్ళీ ఎక్స్ప్లెండెడ్ మెట్రో స్టేషన్కి మేమైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఎక్స్ప్లెండెడ్ మెట్రో స్టేషన్ దగ్గరే మనకి న్యూ మార్కెట్ అయితే ఉంటుంది. సో కోల్కతా షాపింగ్ వీడియో అయితే చేశాను కదా, సో ఆ షాపింగ్ వీడియో వచ్చేసి దీని తర్వాత అన్నమాట. మేము ఉన్న 2 days కూడా మేము షాపింగ్ అయితే చేసాము. సో 2 కలిపేసి నేను ఆ వీడియోలో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూసేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.